మా అమ్మాయి వాళ్ళు ఆడుతున్నారు. ఇది చిన్న సైజు పార్క్ అండి. దాంట్లోకి ఒకసారి మీరు కూడా చూడండి ఆ పార్క్ ఎలా ఉంటుంది. మాది చిన్న పల్లెటూరు అండి. అయితే పిల్లలు ఈవినింగ్ టైంలో ఆడుకోవాలి, వాళ్ళకి ఆటలు అనేది దూరం చేయకూడదని అని అంటే పొలాలు ఉంటాయిలేండి, కానీ పొలాలతో పాటు ఇట్లా ఉయ్యాళ్ళు ఇట్లా జారుడు పళ్ళు కూడా ఉండాలని మా ఊరి యవనస్తులు అందరూ కలిసి మనీ కలెక్ట్ చేసి ఇట్లా ఒక చిన్న సైజు పార్క్ లాగా తయారు చేశారు. అయితే పిల్లలకి మా ఇట్లా ఇట్లాంటివి లేకుండా ఉండకూడదు, వాళ్ళకి ఏ లోటు ఉండకూడదని ఇట్లా మా ఊరి యవనస్తులందరూ ఇట్లా చేశారండి. అయితే చుట్టూ కూడా చెట్లు ఉంటాయండి, చాలా బాగుండిద్ది. ఒకసారి మీరు కూడా చూడండి. ఇది ఏమన్నా మామిడి చెట్టు అండి, అటు పక్కన జామ చెట్టు ఉంది, జామ చెట్టు, కొబ్బరి చెట్టు, ఇంకా అటు ఇంకా జామ చెట్టు, మామిడి చెట్టు, చుట్టూ మంచి గొడవలు పిచ్చి పిచ్చి చెట్లు కూడా పెట్టలేదు, మంచి మంచి చెట్లే పెట్టారు. జామ చెట్టు అని ఇవేమన్నా ఇవి మామిడి చెట్లు, ఇవి ఒక్క చెట్లు చెప్పండి. ఓకే, వక్క చెట్టా? ఈ చెట్టు ఏదో నాకు తెలియదండి, ఏం చెట్టు అనుకుని నేను ఈ పేరు చెప్పకుండా వెళ్ళిపోయాను. వక్క చెట్టు అంట ఈ చెట్టు. వక్క చెట్టు ఎప్పుడో నేను చిన్నప్పుడు చూసాను, అది గుర్తులేదు నాకు. సో వక్క చెట్టు ఇది. ఇదేమన్నా కొబ్బరి చెట్టేగా, కొబ్బరి చెట్టు. ఇది కూడా వక్క చెట్టు, వక్క చెట్టు. అది నిమ్మ చెట్టు అండి. అంటే చెట్లు ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటారా, నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం. ముందు ఎక్కడికంటే రాగానే నాకు మొక్కలు చూడంగానే చాలా హ్యాపీగా అనిపించింది, అందుకే మొక్కల్ని వీడియో తీశాను. ఇదేమన్నా నిమ్మ చెట్టు, జామ చెట్టు, ఇది ఉసిరి చెట్టు, ఉసిరి చెట్టు. ఇదేమన్నా సపోటా చెట్టు అండి. ఇంకా మిగతా అన్నీ వక్క చెట్లే. ఇక్కడ మా పిల్లలు ఆడుతున్నారు. అంటే ఇది ఎప్పటి నుంచో పెట్టారులేండి, అందుకని ఇంకా అంతా ఇదైపోయింది, పాతపడిపోయినాయి. ఇట్లా తర్వాత పిల్లం సరే నువ్వు నన్ను పట్టుకోవాలి, నేను పట్టుకుంటారా? రెడీ? వచ్చా కింద అవుట్. నేను ప్లీజ్ ఒక చెప్పు. మా ఇంటికి వస్తావా? హాయ్ గైస్, హాయ్ గైస్, హాయ్ గైస్. ఇది రౌండ్ అన్నమాట, ఇది రౌండ్. ఇది ఒక పార్క్. ఇది ఇది పెట్టవా? హాయ్ గైస్. సో ఇక్కడ ఇదంతా విలేజ్, అక్కడ మా స్కూల్ ఉంటుంది చూసారు కదా, అక్కడ మాకు స్టేజీ. ఇదేమల్లా చెట్టు అన్నమాట, ఇదేమల్లా మా పార్క్ అన్నమాట. ఇది పిల్లలు ఆడుకోవడానికి, చిల్డ్రన్స్ ఆడుకోవడానికి ఇదంట పార్క్. సో మేమంతా ఈరోజు చాలా రోజుల నుంచి పిల్లలు చిల్డ్రన్ అంతా పార్క్ చేసుకున్నాం అనుకున్నారు. పార్క్ అంతా అయిపోయింది, ఇప్పుడు పిల్లలు వచ్చి ఇలా ఆడుతున్నారు. ఏం చెప్తుంది వినండి. ఆడుకునేది డైలీ ఆడుకోరా? డైలీ ఆడుకుంటాము. అది కూడా చెప్పు, డైలీ ఆడుకుంటామని. డైలీ ఆడుకుంటాము. ఇట్లాంటి ఉయ్యాలు ఇవి ఆడుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడికే రావాలి. ఇటు వరకు అయితే చాలా ఇబ్బంది పడేవాళ్ళుగా. అవును, ఇప్పుడు చాలా వచ్చిందిగా. అదేలే, ఇటు వరకు వెళ్ళాలంటే ఎక్కడో సిటీగా అటు వెళ్తే కానీ ఉండేవి కాదు. ఇప్పుడైతే మనకి దగ్గరలోనే మన వాళ్ళంతా ఏర్పాటు చేశారు, బాగుంది. ఇలా 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 ఉయ్యాల్లో బార్కులా ఉండాలి అంటే చంద్రబాబు దాకా వెళ్ళాలి, దాదాపు 38 కిలోమీటర్లు. అది అంతా మాకు లేకుండా ఇక్కడే మా పిల్లలకి. అవునా? ఇంకేం చెప్తుందంటే చిన్న ఇప్పుడైతే ఈ పార్క్ కట్టారు కాబట్టి సరిపోయింది. ఇటు వరకు అయితే
ఇట్లాంటి ఉయ్యాలు ఇట్లాంటి జారుడు బల్ల ఆడాలనుకుంటే నాకు పెట్టు జారుడు బల్ల ఆడాలంటే 30 కిలోమీటర్ల దూరం వెళ్తే అక్కడ సిటీ ఉండిద్ది. మాది విలేజ్. ఇదండి తిన్నా సిటీకి మాకు విలేజ్కి చాలా దూరం ఉండేది. 30-40 కిలోమీటర్లకు వెళ్తే కానీ మెయిన్ సిటీ రాదు. అక్కడికి వెళ్ళి ఆడుకోవడానికి ఉండేవి. ఇప్పుడైతే ఇక్కడే కట్టారు అని చెప్తుంది ఈ అమ్మాయి. సరే నేను కూర్చుంటాను. మా ఊరు కట్టుబాట్లు అవన్నీ అయితే బాగుంటాయండి. ఎందుకంటే ఏదన్నా చేయాలనుకుంటే అందరూ కలిసి చేస్తారనమాట. ఇప్పుడు ఏదన్నా ఫంక్షన్లు అవి చేయాలంటే ఇట్లా స్టేజ్ అనమాట, స్టేజ్ కట్టారు అక్కడ చూస్తున్నారు కదా. ఆ స్టేజ్ దగ్గర ఏదన్నా ఫంక్షన్స్ అవి జరుగుతూ ఉంటాయి. ఫంక్షన్స్ అవి జరుపుకుంటామండి అక్కడ. ఇంకా భోజనాలు పెట్టాలి. అదే భోజనాలు ఏమైనా పెట్టుకోవాలన్నా ముందు గ్రౌండ్ ఉంది. స్కూలు ఎదురుగా స్కూలు. ఆ చుట్టూది చుట్టూ పంట పొలాలు ఎన్నో ఉంటాయండి. చాలా బాగుండిద్ది. పంట పొలాలు ఎలా ఉందండి మా చిన్నపిల్లల పార్కు? మీకు నచ్చిందని అనుకుంటున్నాము. ఎందుకంటే మా ఊరి పిల్లలు కష్టపడకూడదు. ఏ చిన్న మేము ఇట్లాంటి